తేజ గారు. లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. తేజ గారు, యా. అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. యా, హాయ్. సో బేసికల్గా ఇండియా సూపర్ హీరో అంటే హనుమాన్ నుంచి కిడ్స్ అందరికీ యు ఆర్ ద సూపర్ హీరో. సో ఇండస్ట్రీలో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు మన హీరోస్ అందరూ కూడా సూపర్ హీరోసే. బట్ సూపర్ యోధ అన్న టైటిల్ ఒక హీరోకి ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? నేను ఇవ్వాలనుకుంటేనా? సూటబుల్ ఫర్ ద సూపర్ యోధ నేమ్. కళ్యాణ్ గారికి అండి. అంటే ఈ ఓజీ గ్లిమ్స్ అది చూసిన తర్వాత ఆ సెటప్లో ఒక ఓజీ ఆ టైటిల్ లోగో ఫాంట్లో ఆ పోస్టర్ మీదకి సూపర్ యోధా అనేది కరెక్ట్గా సెట్ అవుద్ది కళ్యాణ్ గారికి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, స్వోర్డ్ అది పట్టుకుని వెళ్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, హనుమాన్ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో మిరాయి గురించి ఫ్రమ్ నౌ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు నెక్స్ట్ టైం తేజ్ సజా గారు అంటే మిరాయి గురించి మాట్లాడతారు. అడ్వాన్స్లీ కంగ్రాచులేషన్స్. మీరందరే మాట్లాడించాలి, వాళ్ళు మాట్లాడినా మాట్లాడిపోయినా. థ్యాంక్ యూ. తేజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి. హనుమాన్ లాంటి మంచి మూవీ ఇచ్చి చిన్నపిల్లల్లో దేవుడిలో ఒక యోధుడిని, ఒక వీరుని చూడవచ్చు అని చిన్నపిల్లల నుంచి మా ఇంట్లో మా పిల్లలు కూడా ఇప్పుడు హనుమాన్ అంటే చాలా ఇష్టపడతారు. సూపర్ మ్యాన్ అవి కాకుండా హనుమాన్ అంటే మన హీరో అనేలా అంతలా పిల్లల్ని సినిమాకి అట్రాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా పిల్లలతో అట్రాక్ట్ చేసేలా ఒక యోధుడిని తీసుకొచ్చి, ఒక అశోక్ లాంటి తీసుకొచ్చి సినిమా చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ప్రిపరేషన్ కావచ్చు, లేదంటే అదర్ మన కొరియన్ కావచ్చు, చైనా మూవీస్ ఏమన్నా అలాంటి అడాప్ట్ చేసుకునే ఏమన్నా ప్రాక్టీస్ చేశారా? దీనికి సంబంధించి ఎలా ఉంది? ఏం లేదు సార్, ఇది చాలా రూటెడ్గా మన తెలుగు కదా, మన తెలుగు కుర్రాడు మన హైదరాబాద్ బస్తీలో పెరిగేవాడి స్పేస్లో తీయటం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎంత ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా ఫైనల్గా క్యాటర్ చేయాల్సింది మన ఆడియన్స్కి. సో మన ఆడియన్స్కి చేస్తున్నాం అన్నప్పుడు వేరే ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకుని ఏం చేయట్లేదండి. చిన్నప్పటి నుంచి ఇంతమంది సూపర్ స్టార్స్ని మన కళ్ళ ముందు చూస్తూ పెరిగాను. సో ఆ ఇన్స్పిరేషన్ ఉంటే వాళ్ళ నుంచే ఉంటుంది, కానీ బయట నుంచే ఉండదు. సో హనుమాన్ సినిమా చేసి మీలాంటి హీరోలు అంత పెద్ద సినిమా చేయొచ్చా అనే ప్రశ్నకు ఒక చెంపపెట్టుగా సక్సెస్ ఇచ్చారు. సో ఈ సినిమా కూడా మీకంటే భారీ స్థాయిలో భారీ క్యారెక్టర్ని మీ భుజాన్ని ఎత్తుకొని తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి వచ్చే కామెంట్స్ని ఇప్పుడే గ్లింప్స్తో సమాధానం ఇచ్చారు. సో ఇంకా ఎలా ఉండబోతుంది? సార్ అంత భారీ ఏం ఎత్తుకోలేదండి, నేను చాలా తేలిగ్గానే ఉంది. అంత భారీగా ఏం లేదు. చాలా కథ కానీ సెటప్ కానీ చాలా సరదాగా ఉంది. ఇట్ విల్ బీ మీకు చిన్న మిస్టరీ యాక్షన్ స్పేస్లో పిల్లలందరికీ నచ్చే సినిమా అవుద్ది. అంతే, అంత భారీగా నేనైతే ఏం ఎత్తుకోలేదు, మీరు కూడా అనుకోవద్దు. హనుమాన్ థ్యాంక్ యూ అండి. హనుమాన్తో సార్ నంబర్ డబుల్ డిజిట్ చేశారు. పీపుల్స్ మీడియా కూడా ఆ డబుల్ డిజిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ధమాకాతో 100 కోట్లు కొట్టినా ఆ తర్వాత దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఆ పీపుల్స్ మీడియాకి ఆ ట్రిపుల్ డిజిట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? సార్ ఏంటి సార్ మీరు, ఆయన దగ్గర రాజాసాబ్ ఉంది సార్. ఉంది, దానికంటే ముందే కదా. చచ్చా అలా అదే అలాంటి కోరికలు రాజాసాబ్ ఇవ్వడం ఇక్కడ గ్రేట్ సార్. నంబర్ ఈజ్ నాట్ ప్రయారిటీ. అసలు ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని అలా ఆలోచన మాకు లేదు, ఆయనకు కూడా లేదు.